ఖబ్బర్దార్ బిడ్డ, ఆళ్లగడ్డ నా అడ్డ. నన్ను కాదని అధిష్టానం దగ్గరికెళ్లి పదవులు తెచ్చుకుంటే ఆళ్లగడ్డలో అడుగు కూడా పెట్టనివ్వనంటూ టీడీపీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే అఖిలప్రియ. అసలు ఆళ్లగడ్డలో పదవులంటూ వస్తే పార్టీకి, తమ కుటుంబానికి విధేయతతో ఉన్న వారికి రావాలంటున్నారు అఖిలప్రియ. ఇక అధిష్టానం కూడా తాము పంపించిన పేరునే ప్రతిపాదించాలంటూ పార్టీకి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు భూమా అఖిలప్రియ. టీడీపీ మినీ మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. టీడీపీ హైకమాండ్ పదవుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పార్టీకి సేవ చేయని వారికి తన ప్రత్యర్థులకు పదవులిస్తే ఊరుకునేది లేదన్నారామె. పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను. తనను కాదని ఎవరైనా పార్టీ పదవులు తెచ్చుకుంటే సినిమా మామూలుగా ఉండదన్నారు అఖిలప్రియ. శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబానికి కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అండగా ఉన్నాడు. నేను లోకేష్ దగ్గరికి శ్రీకాంత్ అన్నని తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేష్ అన్నకి ఇచ్చినాం, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం. కానీ అదే మండలం నుంచి ముక్కు ముఖం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ అధిష్టానం కూడా ఆళ్లగడ్డలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి అన్నారు ఎమ్మెల్యే. మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే అసలు పని చేయని వారికి పదవులు ఇస్తామంటే కూడా అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. అక్కడ చాలా మంది ఉన్నారు, అక్కడ మండలానికి ఒక పేరు ఇస్తాము. ఆళ్లగడ్డలో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొంటోన్న భూమా అఖిలప్రియకు సొంత పార్టీలో సైతం శత్రువులు పెరుగుతున్నారని ఆమె అనుచరులు చెప్తున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేసే వారికి టీడీపీ అధిష్టానం పదవులు ఇస్తోందని అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.